కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మార్చి 19వ తేదీ మనకు తెలుగు సంవత్సరాలలో పరాభవనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మరి పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు మనం మొట్టమొదలు ఈ సంవత్సరం రాజు గురువు, ఎప్పుడైతే గురువు రాజుగా ఉంటాడో బ్రాహ్మణులు కర్మాసక్తులై ధర్మ మార్గాన వేద పఠనాన్ని చేస్తూ మరి దేశ సుభిక్షం కోసం తోడ్పడుతూ ఉంటారు. రాజులు తర్వాత ముఖ్యంగా నీతివేత్తలు అందరూ కూడా సరైనటువంటి స్థితిలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇక మంత్రి కుజుడు కాబట్టి ఎప్పుడైతే మంత్రి కుజుడు ఉంటాడో కొంత అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా అగ్నిచే పట్టణ గ్రామ వనాలు కొంతవరకు దహనం కావడం, తర్వాత ప్రపంచ దేశాలలో యుద్ధ భయం కూడా కొంత కనబడుతూ ఉంది. సేనాధిపతి చంద్రుడు కాబట్టి అధిక వర్షం ఉంటుంది. తర్వాత ధాన్యాధిపతి బుధుడు కాబట్టి మధ్యమ వర్షాలు పడడం, తర్వాత గాలితో కూడుకున్నటువంటి వర్షాలు పడే అవకాశాలు మనకు ఈ పరాభవనామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. తదుపరి అర్ఘ్యాధిపతి చంద్రుడు. అర్ఘ్యాధిపతి చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో పంటలన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి, వస్తువులకు కొంత ధరలు పెరగడం అనేది సంభవిస్తూ ఉంటుంది. మేఘాధిపతి చంద్రుడు దేశములందు అనేకమైనటువంటి రకాల ధాన్యాలు ఫలించడం, గోమాతలు రక్షించబడడం మరి మేఘాధిపతి చంద్రుని ద్వారా గమనించవచ్చు. రసాధిపతి శని కాబట్టి నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు వస్తువులు అంటే రసజాతరకు సంబంధించినటువంటి వస్తువులు కొంత పెరగడం తగ్గడం అనేది ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం. నీరసాధిపతి గురువు కాబట్టి రత్నాలు, బంగారము, ధాన్యము, దూది, తర్వాత తోళ్ళు ఇటువంటి వాటికి ధరలు కొంత ఎక్కువగా పెరిగే అవకాశం మనకు కనబడుతూ ఉంది. అంటే ఈ సంవత్సరం పరిపాలించే రాజులలో నవనాయకులలో 7 గ్రహాలు కూడా విశేషమైనటువంటి పరిపాలనను అందిస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం చాలా వైభవంగా ఇతర దేశాలలో పేరు సంపాదించుకుంటుంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు వాస్తుకర్తరి విషయాన్ని చూసినప్పుడు మే 4వ తేదీ నుండి మే 28వ తేదీ దాకా వాస్తుకర్తరి ఉంది కాబట్టి గృహప్రవేశాలు ముఖ్యంగా కలపకు సంబంధించినటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. తర్వాత ఈ సంవత్సరం జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ దాకా మరి మౌఢ్య నిర్ణయం అంటే ఇక్కడ మనకు మౌఢ్యమే ఉంటుంది, దీన్నే గురుమౌఢ్యం అంటారు. ఈ గురుమౌఢ్యం ఉన్నటువంటి రోజులలో శుభకార్యాలు చేయడం జరగదు. తదుపరి శుక్రమౌఢ్యమాన్ని గమనించినప్పుడు 19వ తేదీ అంటే అక్టోబర్ 19 నుండి అక్టోబర్
29వ తేదీ దాకా సుమారు ఒక 20 రోజులు శుక్రమౌఢ్యమి కూడా ఉంటూ ఉంది. ఈ శుక్రమౌఢ్యమిలో కూడా శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉండదు. తర్వాత ఈ సంవత్సరం జూన్ 2వ తేదీన యమునా నదికి పుష్కర ప్రారంభం. జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ దాకా యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు దేశ రాజకీయాలలో కానివ్వండి కొంత అస్థిర పరిపాలన అనేది కనబడుతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా ఒక్కొక్క గ్రహాన్ని చూసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఈతి బాధలు కూడా కొంత తప్పేటట్టు లేవు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు మాతృదేశానికి రావాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. తర్వాత గ్రహస్థితిని చూసినప్పుడు విదేశీ మాదక ద్రవ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా భారతదేశం ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా ప్రసిద్ధి చెందే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా పార్టీల పరంగా చూసినప్పుడు ఏ ఎలక్షన్ అయినా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి బీజేపీకి విజయావకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా మనకు పరాభవనామ సంవత్సరంలో కనబడుతూ ఉంది. మరి పరాభవనామ సంవత్సరంలో కూడా సంక్రాంతి పండుగ 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రమణం సంభవిస్తూ ఉంది. ఈ విధంగా చూసినప్పుడు పరాభవనామ సంవత్సరం దాదాపు కొంతవరకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రకృతి విలయతాండవం చేయకుండా కొన్ని వైరస్లు ఉత్పత్తి కాకుండా ప్రతి ఒక్కరు కూడా లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయడం తప్పనిసరిగా చెప్పవచ్చు. పరాభవనామ సంవత్సరంలో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి జాతకులకు ఏ విధంగా ఉందో చూద్దాం. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలతో వృషభ రాశి జాతకులు ఉంటారు. వృషభ రాశి వారికి 5 ఆదాయం అయితే 14 ఖర్చు. భయపడే అవసరం లేదు. శుభకార్యాల కోసం వీరు ఖర్చు పెడతారు. తర్వాత రాజపూజ్యం 5 అయితే అవమానం 4, సంఘంలో గౌరవం బాగా ఉంటుంది వీరికి. మరి గురుగ్రహాన్ని చూసినప్పుడు 3 రాశులలో గురుగ్రహం యొక్క సంచారం గడుస్తూ ఉంది కాబట్టి మొదటి 3 మాసాలు వీరికి ద్వితీయ స్థానం ఉగాది నుండి ధనలాభం ఉంటూ ఉంటుంది. ప్రతి వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తదుపరి 3 మాసాలు తృతీయ స్థానంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తదుపరి 4వ స్థానం వచ్చినప్పుడు అనుకోనటువంటి నష్టాలు, తేజోహీనత అనేది ఏర్పడుతూ ఉంటుంది. చివరి 3 మాసాలు మళ్ళా తృతీయ స్థానంలో వచ్చినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి వృషభ రాశి వారికి. మరి శని వీరికి చాలా చక్కగా ఉన్నాడు. లాభస్థానంలో మీనములు శని ఉన్నాడు కాబట్టి 3వ స్థానంలో శని చాలా అనుకూలంగా ఉంటాడు. వీరికి సర్వకార్యసిద్ధి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా వీరు అనారోగ్యంతో మానసిక శారీరక బాధతో ఉన్నటువంటి వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండకుండా ఆనందంగా ఉంటారు. తర్వాత వీరికి రాహుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి శుభ అశుభ ఫలితాలు ఇచ్చే స్థానంలో రాహుగ్రహం ఉంటుంది. కేతుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి కొంతవరకు అనుకూలంగా లేదు కాబట్టి నరదృష్టి దోషం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. వీరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సుమారు 9 మాసాలు గురువు అనుకూలంగా ఉన్నాడు. శని భగవానుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీరికి అన్ని విషయాలలో కూడా ముందంజ వేస్తారు. తర్వాత వీరి గృహాలలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. వీరి యొక్క సంతానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తర్వాత ఎవరైతే
సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులు ఉన్నారో వారికి సంతాన భాగ్యం కూడా ఉంది. విద్యార్థులకు అత్యంత చక్కని కాలంగా చెప్పవచ్చు. పరీక్షలలో ర్యాంక్స్ సాధించే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పెద్దవాళ్ళ యొక్క సూచన ప్రకారంగా అభివృద్ధి పథం వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత కార్మికులకు అత్యంత విలువైనటువంటి కాలం, వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు, రైతన్నలకు, వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం వైభవంగా ఉంటుంది. కవులు, కళాకారులు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ రంగంలో ఉన్నటువంటి హీరోయిన్స్ కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా వైభవంగా ఉంది. అయితే వీరు వృషభ రాశిలో కొంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి దుర్గామాత ఆరాధన చేయండి. ప్రతిరోజు కూడా నవగ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాలను పఠించడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు. ఓం తత్సత్.